మనం చోడవరం వారు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద అయితే ఉన్నామండి. ఈ స్టాల్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఒకసారి మీ స్టాల్ ప్రత్యేకత చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. దీన్ని వర్మీ కంపోస్ట్ అంటాం మేడం. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే దీంట్లో ఆవు పేడ, తర్వాత వేస్ట్ అయిపోయిన కూరగాయలు, చెరుకు రసం తీసిన తర్వాత మనకి పిప్పి ఉంటుంది, ఆ పిప్పి, అలాగే తర్వాత మనం పూల మొక్కల దగ్గర కానీ కూరగాయల మొక్కల దగ్గర కానీ తీసిన తర్వాత కలుపు మొక్కలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కలిపిన తర్వాత దీంట్లో వానపాముల్ని వదులుతాం. అవి తినేసి వదిలేసిన వేస్టేజ్ని మనం వర్మి కంపోస్ట్గా వాడతాం మేడం. ఇది మనకు తయారవ్వడానికి 2-3 months పడుతుంది. ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మాయిశ్చర్ ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకు వర్మీ కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది మేడం. దాన్ని మనం వర్మీ కంపోస్ట్గా మొక్కలకు వాడుకుంటాం. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేయము. హెచ్ఎల్ సాయిల్ కూడా దీంట్లో మరీ వేయం. ఓన్లీ ఎర్త్ వామ్స్ తినేసి రిలీజ్ చేసిన వేస్టేజ్ని మాత్రమే మనం వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకుంటాం. మనం ఎప్పుడు ఇచ్చుకున్నా పర్లేదు, ఎలా ఇచ్చినా పర్లేదు, ఎంత మోతాదులో ఇచ్చినా పర్లేదు. ఇది 5 kgs ప్యాకెట్ వచ్చేసి 50 rupees ఇస్తున్నాం మేడం. 50 rupees. ఇది 10 kgs వచ్చేసి 100 rupeesకి ఇస్తున్నాం. ఇది మనకు వెదురు బొంగులు మేడం. దీని వల్ల యూజెస్ ఏంటంటే బొంగు చికెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే దీనిలో మనం వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకుంటే డెకరేషన్ ఫుల్గా కూడా యూజ్ అవుతుంది. తర్వాత కిందన హోల్స్ చేసుకొని మట్టి వేసేసి దీంట్లో మొక్కలు వేసుకున్న గ్రోయింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే సమ్మర్లో లోపల నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో వాటర్ పెట్టుకుంటే కూల్గా ఉంటుంది. ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ అన్ని కూడా మేడం మాకు 2 years కోర్స్ మేడం, డిప్లొమా కోర్సులో. దాంట్లో కేమ్ వర్క్లో మేము వీటన్నిటిని కూడా మేము మా ఓన్గా మేము తయారు చేస్తాం మేడం. ఇది నీమ్ పౌడర్ మేడం. బెరడు ఉంటుంది కదా, వేప మొదలు బెరడుతో దీన్ని మేము ఆ వేరుని ఎండబెట్టి దీన్ని పొడి చేసుకుంటాం మేడం. ఇప్పుడు ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మొక్కకు పురుగు పట్టింది అనుకోండి, మేము కెమికల్స్ వేయకుండా దీన్ని వాటర్లో కలిపి దీన్ని మొక్క పైన వేయడం జరుగుతుంది మేడం. ఈ చేద్దనం వల్ల అది చనిపోవటం అనేది. దీన్ని మనం ఎంత మోతాదులో వేసుకున్నా పర్లేదండి. ఒక మొక్కకి దాన్ని వాటర్లో వేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి వర్మీ వాష్ అండి. చాలా మంది వర్మీ కంపోస్ట్ వేయడానికి ఏదో అనుకుంటుంటారు. ఈ వర్మీ వాష్ వేసుకున్నా కూడా పర్లేదండి మొక్క మొదట్లో. ఎందుకంటే లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చండి. ఇది వర్మీ వాష్ వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి అలసల నూనె అంటారండి, వడిసల నూనె. మనకు పాడేరు సైడ్, అరకు సైడ్ మనకు ఎక్కువ దొరుకుతుంది. నైజర్ అంటారు, చూసారు? దీని విత్తనాలు ఎక్కడ ఉంది? ఎదుగోండి నైజర్, దీని విత్తనాలండి. దీని విత్తనాలతో మేము ఈ నూనెను అనేది తయారు చేసుకుంటామండి. ఇది ఇలా మనకి ఇది వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ ఆయిల్ అనేది. తర్వాత ఇది కూడా ఇది నువ్వుల నూనెనండి. ఇది కూడా మేము మా క్యాంపర్లో భాగంగా మా ఓన్గా మేమే నువ్వుల నూనె అనేది తయారు చేసుకుంటాం. డిస్ప్లే. అలాగే ఇది క్యారెట్ ఆయిల్ అండి. అంటే క్యారెట్ ఆయిల్ అనేది ఏంటంటే క్యారెట్ ఆయిల్ అంటే ఇది చాలా మంది క్యారెట్ అంటే ఇష్టం ఉండదు. క్యారెట్ వాళ్ళకి తినిపించడం ఎలా అనేసి మేము కనుక్కున్నది ఏంటంటే, కొబ్బరి నూనె ఉంటుంది చూసారు, కొబ్బరి నూనెలో క్యారెట్ అనేది తురిమేసి, కొబ్బరి నూనెలో క్యారెట్ తురుమునేసి ఓ రోజు మొత్తం నానబెట్టాలి మేడం. తర్వాత మరుసటి రోజు ఆ క్యారెట్ తురుమును మొత్తం కూడా పిండేసి ఆ కొబ్బరి నూనె క్యారెట్ కలిసిపోయి ఉంటుంది చూసారా. అప్పుడు ఏమవుతుందంటే క్యారెట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా కొబ్బరి నూనె పీల్చుకొని ఈ క్యారెట్ అనేది వేస్టేజ్గా మిగిలిపోతుంది. అప్పుడు ఆ నూనెని వడగట్టుకొని వంటల్లో ఉపయోగించుకుంటాం మేడం. మనకు అసలు ఇది క్యారెట్ అన్నట్టు మనకు వాసన కూడా రాదనమాట. అలా ఈ క్యారెట్ ఆయిల్ అనేది ఆరోగ్యానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇది కవ్యూరిన్ మేడం. ఇది ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఇంట్లో రాకుండా మన ఆరోగ్యాలు అనేది సురక్షితంగా ఉంటాయి. ఇది మేడం. ఇది
హనీ మేడం తేనె ఇది కూడా మేము మా కేంప్ వర్క్లో భాగంగా మా పుట్ట నుండి తీసుకున్న స్వచ్ఛమైన తేనె మేడం ఇది ఇలా మేము మా యొక్క అగ్రికల్చర్ కాలేజ్ రంపచోడవరంలో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం మేడం ఇలాగా. ఈ స్టాల్లో పెట్టిన ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ అలా సేల్ చేస్తారా అండి? ఆన్లైన్లో లేదు మేడం, డైరెక్ట్ అని కూడా లేదు. థ్యాంక్ యూ మేడం.